ట్రైలర్‌లో ఒకసారం ఫుల్ గడ్డంతోటి, ఒకసారం క్లీన్ సేవ్‌తో ఉంటున్నారు. ఏంటి అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే సంగీతం బాగా నవ్విస్తుంటాడు. సంతోషం కొద్దిగా ఏడిపిస్తుంటాడు అప్పుడప్పుడు కొద్ది సీన్స్‌లో. ఇలా ఉంటుందా? ఎమోషన్ అంటున్నారా సార్? ఆ! సినిమాలో చాలా మంచి ఎమోషన్ ఉంటది సార్. అండ్ డెఫినిట్‌గా ఆబ్వియస్‌గా క్యారెక్టర్ ఒక జర్నీ ఉంది క్యారెక్టర్‌కి. సో, ఆ జర్నీలో ఒక 3 డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి సార్ సినిమాలో. యాహ్! డిఫరెంట్. మీ ఇద్దరు బ్రదర్స్ కాంబినేషన్‌లో ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? సార్ మేము గోల్కొండ హై స్కూల్ నుంచి కలిసే చేస్తున్నాం యాక్చువల్‌గా. మీరు చూడకపోతే నేనేం చేయాలి? అదే సినిమా సార్. చేద్దాం సార్. కుదరాలంతే. ఓకే. సంతోష్ గారు. ఇద్దరు హీరోలు సెపరేట్‌గా చేస్తే 2 రెమ్యూనరేషన్‌లు వస్తాయి. మాకు 2 సార్లు కలెక్షన్‌లొస్తాయి. మాకు 2 సినిమాలుంటాయి గదండీ! ఎందుకంటే కలిపేస్తారు. సంతోష్ గారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థాంక్స్ రెడల్. ట్రైలర్ చాలా బాగుంది. సో, ముఖ్యంగా ట్రైలర్ చూస్తున్నప్పుడు అండ్ నాకు బాగా డైలాగ్స్ బాగా నచ్చాయి. సో, కొన్ని డైలాగ్స్ అయితే అండ్ మీ రియల్ లైఫ్‌కి ఏమన్నా కొంచెం టచ్ అయ్యాయి అనిపించింది. ఒకటి హీరోయిన్‌తో చెప్పారు. నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు. నా జీవితం తప్పని. అండ్ క్లైమాక్స్‌లో అండ్ ఇంకోటి నేను తీసుకునే కొన్ని డెసిషన్స్‌కి ఏది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు సినిమాలు చేయటం కొంచెం సో, అనుకున్నంత రాలేకపోవటం. వీటన్నిటిని కలిపి ఏదో ఒక తెలియని కసి, సో, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నాకు ఆ కళ్ళల్లో, ఆ డైలాగ్ డెలివరీలో కనిపించింది. సో, ఏంటి ఏమంటారు? ఆ! నాకు నువ్వెందుకు రిలేట్ అయ్యావో, మనకెందుకు రిలేట్ అవుతుందో నాకు అర్థమైంది కానీ, ఇంటెన్షన్ అదేం కాదు యాక్చువల్‌గా. బట్ ఇట్ అదేదో ఎఫెక్ట్ కోసం చెప్పింది కాదు. యాక్చువల్‌గా క్యారెక్టర్ కమింగ్ ఆఫ్ ఏజ్ క్యారెక్టర్ అండ్ తన స్ట్రగుల్స్. సో, అది క్యారెక్టర్ నుంచి వచ్చిందే. బట్ నాకు అర్థమవుతుంది నువ్వెందుకు కనెక్ట్ అయ్యావో. ఇట్స్ ఓకే. సో, 2025లో చాలామంది కమ్‌బ్యాక్ ఇచ్చారు. అండ్ ఈ 2026 మీకు కమ్‌బ్యాక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. సంతోష్ గారు. థ్యాంక్ యూ సో లవ్ యూ. మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు. అశ్విన్. హాయ్. అశ్విన్, చంద్రశేఖర్ 2 పేర్లు పెట్టుకున్నారు. ఏది అది అశ్విన్ నా పేరు. చంద్రశేఖర్ నాన్న పేరు. అశ్విన్ నాన్నగారి పేరు చంద్రశేఖర్ పెట్టారా? యాహ్! ఓకే. అయితే యాక్చువల్‌గా ఇది మొత్తం చెన్నైలో జరిగిన స్టోరీ అని అవును. చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా! అంటే జియోగ్రాఫికల్‌గా దీనికి చెన్నై బేస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు అక్కడ పుట్టి పెరిగారు కాబట్టా? లేకపోతే అక్కడ ఏమన్నా స్పెషల్ కల్చర్ ఏమైనా చూపించబోతున్నారు? ఏంటి అక్కడ చెన్నై ఒక స్పెషల్? క్యారెక్టర్ అండి. లైక్ వెన్ ఐ రోట్ ద స్టోరీ లైక్ శివ, మిత్ర మాత్రం ఎమోషన్స్ లేదు. చెన్నై కూడా ఎమోషన్. సో, మీరు చూస్తే లైక్ లాస్ట్ క్లైమాక్స్‌లో వై చెన్నై అని తెలుసు. సో, చెన్నై ఈస్ ఎ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. సో, ఐ డోంట్ థింక్ సో వితౌట్ చెన్నై వి కాంట్ మేక్ దిస్ మూవీ లైక్. యాహ్! సంతోష్ గారు. యాక్చువల్‌గా చెన్నైలో షూటింగ్ చేయడంతో పాటు చాలా అంటే ఒక గెరిల్లా షూటింగ్ అంటే ఎలా ఉంటదో తెలిసిందే. ఒక సాహసం అని చెప్పాలి. సో, ఎలా ఉంది? ఎలా అనిపించింది? ఎందుకంత కష్టపెట్టారు మిమ్మల్ని? ద టార్చర్ క్యాండిడేట్ సార్ యాక్చువల్‌గా. అలా కనపడుతున్నాడు కదా! లేదు. ఐ థింక్ ఔట్ సైడ్ ఆఫ్ ఆల్ ద ఫన్ ఐ థింక్ చాలా ఎంజాయ్ చేశాను సార్. సూపర్ సిటీ సార్. అది జెన్యూన్‌గా ఈ సినిమాలో చెన్నై అనేది క్యారెక్టర్. ఆల్సో మీరు బేసిక్‌గా ఈ అబ్బాయి నెల్లూరు డార్లింగ్ చెప్పినట్టు హీరో క్యారెక్టర్ నెల్లూరు నుంచి వచ్చింది. అమ్మాయి క్యారెక్టర్ చిత్తూరు నుంచి వచ్చింది. వీళ్ళిద్దరూ మీకు మోస్ట్ కన్వీనియంట్‌గా చెన్నైలో కలుస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ తను చెప్పినట్టు చెన్నై జెన్యూన్‌గా ఒక చాలా మంచి క్యారెక్టర్ సార్ సినిమాలో. అండ్ చెన్నైలో షూట్ చేయడం వి రియల్లీ ఎంజాయ్డ్. అండ్ గొరిల్లా షూటింగ్ కష్టపడడం గానీ ఇట్ విల్ బి వర్త్ ఇట్ సార్. యెస్. ట్రైలర్ అయితే కనుక చాలా ప్రామిసింగ్ ఉంది. హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనసా వారణాసి విష్ యూ ఆల్ ద బెస్ట్ అంతే. రెండో థ్యాంక్ యూ సినిమానే సో కాబట్టి మచ్. సో, ఫస్ట్ సినిమాలోనే స్క్రీన్ ప్రెజెన్స్ అంతా చాలా బాగుంది. సో, ఈ సినిమాతో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. ఇక థ్యాంక్ యూ. ధీరజ్ గారి విషయానికి వచ్చేసరికి ఏంటి సార్ ఇప్పుడేమో అన్నయ్య గారి సినిమా రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ తమ్ముడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏంటి వాళ్ళతోటి అంత అనుకోకుండా జరిగిందండి. అంటే ఈ సినిమా తీసుకోవడం అనేది అనుకోకుండా సినిమా చూసి జరిగింది. దానికి హీరో సంతోష్ అయ్యాడు అంతే. అది కోయిన్సిడెన్స్. సో, నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో రాబోతుంది? మీ లైనప్ ఎలా ఉంది నెక్స్ట్? మెయిన్‌గా లవ్ స్టోరీస్ ఉంటాయండి. చెన్నై లవ్ స్టోరీ నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సినిమా. దాని తర్వాత సంగీత్ సినిమా ఉంది. అది కూడా లవ్ స్టోరీ. ఇంకొక సినిమా కూడా ప్లానింగ్‌లో ఉంది. అది కూడా లవ్ స్టోరీ. సంతోష్. సో, ఇందాక నుంచి మీరు స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. మీతో వెండితెరతో మీకున్నటువంటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ లవ్ స్టోరీస్‌ని మళ్ళీ రీకాల్ చేశారు. ఈ కపుల్ ఫ్రెండ్లీ లవ్ స్టోరీ ఎంతవరకు ఆడియన్స్‌ని రీకాల్ చేస్తుంది? ఎన్ని రోజులు గుర్తుపెట్టుకునేలా ఈ సినిమా స్క్రీన్ మీద ఉంటుంది? మా ప్రయత్నం అయితే మీరు మర్చిపోకూడదని. సో, అంతే జెన్యూన్ ఇంటెన్షన్ తోటి, ఆనెస్టీ తోటి చేసిన సినిమా. సో, ఐ థింక్ డెఫినిట్‌గా నా కెరియర్‌లో మర్చిపోలేని సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. సో, ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. యూత్‌కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఏదో తెలియని ఒక సబ్జెక్టు ఆడియన్స్‌ని తీసుకెళ్తది కథలోకి అనేది అర్థమవుతుంది. మీరు చెప్పిన ట్రైలర్‌లో ఇందాక లివింగ్ రూమ్ కావచ్చు, అవంతా ఏదో కోటెడ్‌గా అనిపిస్తుంది కానీ సంథింగ్ ఇంకేదో మీరు ఎళ్లారనే అనిపిస్తుంది.
యూత్ కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్లో ఎంతవరకు వాళ్ళని తీసుకెళ్తుంది థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసామనే ఫీలింగ్ ఉంటుందా, లేదు కామన్గా ఒక లవ్ స్టోరీ చూసామనే ఒక భావన కలుగుతుందా వాళ్ళకి? డెఫినెట్గా మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామన్న ఫీలింగ్ ఉంటుంది సార్. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ పర్టికులర్ ఈ 2 క్యారెక్టర్లు మిమ్మల్ని నవ్విస్తాయి, కదిలిస్తాయి, లైట్గా ఏడిపిస్తాయి సార్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మానస, మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సో మిత్ర క్యారెక్టర్ మిమ్మల్ని ఎంతవరకు నీడ్గా, అంటే ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని సెట్లోకి తీసుకెళ్ళింది? జనాల మధ్యలో చేయడం అంటే ఏదో సెట్లో చేయడం, సో క్రూతో చేయడం వేరు. సో జనాల మధ్యలో చేయడానికి ఎంతవరకు మీరు అది తీసుకున్నారు? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు చెప్పినట్టు ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కథ వినేటప్పుడు ఈ రకంగా ట్రీట్ చేస్తారని. బట్ ఆఫ్ కోర్స్ ద మూమెంట్ ఐ లిసన్ టు ద స్టోరీ, మిత్ర అనే క్యారెక్టర్ ఆర్క్ చూసి నేను లవ్లో పడిపోయాను తనలో. అండ్ ఐ థింక్ షీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ దట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు. అండ్ మీరు చెప్పినట్టు చెన్నైలో షూటింగ్ అనేది ఫర్ మిత్ర వాజ్ nothing that I ever expected, but I'm so grateful, and it will be a beautiful memory and a beautiful experience etched in my head forever. అజయ్ గారు దాని కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. లైక్ విశ్వంబర కానీ బైకర్ కానీ ఈ సినిమా కూడా లైక్ షూటింగ్ తర్వాత అంటే పోస్ట్పోన్లు జరుగుతున్నాయి. అంటే బైకర్ కూడా డిసెంబర్ అనుకున్నారు, పోస్ట్పోన్ అయింది. విశ్వంబర కూడా లాస్ట్ ఇయర్ రావాల్సింది. సో ఏంటి పోస్ట్పోన్మెంట్లు? పోస్ట్పోన్ ఏం లేదండి, ఇది యాక్చువల్గా కపుల్ ఫ్రెండ్లీ అక్టోబర్లో అనుకున్నాం, టు బి ఫ్రాంక్. కానీ తర్వాత ఒకసారి మేము చూసుకున్నాక మాకు అనిపించిందండి వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ సినిమాని డిసైడ్ అయ్యి మనం ఫిక్స్ అయిపోయి వ్యాలంటైన్స్ డే అని ఇది అనుకున్నాం. బైకర్ అంటారా, నారీ నడు మురారి ఉండటం వల్ల అది ఆబ్వియస్లీ ఇది అయింది. విశ్వంబర సీజీలు చూసారు, ఫస్ట్ టైం సీజీలకి కొంచెం బ్యాడ్ అయింది. సో దెన్ మొన్న రీసెంట్గా వచ్చింది చూసారు కదా దాని ఎఫెక్ట్. సో సూపర్గా వచ్చింది. ఆబ్వియస్లీ సీజీలు పెద్ద సినిమా, అది సీజీల మీద ఉంది వర్క్. డెఫినెట్గా అన్నీ రిలీజ్ అవుతాయి. అవునండి. సో విశ్వంబర అప్డేట్ ఏంటి సార్? ఎప్పుడు సమ్మర్ అనేది నడుస్తుంది ఏంటి, ఎప్పుడు ఉండొచ్చు అప్డేట్? అది వంశీ గారే చెప్పాలండి. సంతోష్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.